2000 తీసుకుంటాను అర్థమవుతుందా? నమస్తే అమ్మ. చెప్పమ్మా నీకు ఇప్పుడు ఏం కావాలి? మగవాడు అంటే దొరకడు. నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్తావా లేదా? వెళ్తా. నాగార్జున షోకి వెళ్తావా? సరే నేను చెప్పిన మంత్రం కరెక్ట్ గా రిపీట్ చేస్తే పంపిస్తారు. కలకంత్ర మిలిమింత్ర చెప్పకపోతే మాత్రం ఇది మళ్ళీ చాలుతుంది. నమ్మలా? పావురం చూడు ఇప్పుడు మా గురువు మా శిష్యుడు చూడు ఒక దెబ్బకు పావురాన్ని ఎట్లా చేసిండు బ్రో. ఒకసారి పావురాన్ని చూపి శిష్య. సరే ఇప్పుడు నేను చెప్పింది చెప్పాలా మళ్ళా? హలీం తీసుకురండి బాలికని. తీసుకొచ్చేస్తాం బాలికని. తీసుకురారా మూర్ఖుడా. మంటలు అయిందమ్మా. ఫస్ట్ అందుకే ఏంటి ఎంక్వైరీ అని నువ్వు అడగాలి. నాకు కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇవ్వాలని. బాలిక ఒకసారి వచ్చి ఈ చక్రంలో కూర్చోండి. బాలిక కూర్చోండి. బాలిక ఈ చక్రంలో కూర్చోండి. నేను మాట ఇచ్చిన నా మీద చాలు. మాట ఇచ్చావు కదా నా మీద మాట ఇచ్చిన. చెయ్యండి రా చెయ్యండి అని అమ్మకు ఈ ముసల్తానానికి మళ్ళీ మ్యారేజ్ ఒకటి. 90 ml బాలిక వచ్చింది. ఓసీ కోటర్ బాలిక ఏం కావాలి చెప్పు. నాకు 50 సంవత్సరాలు పెళ్లి కొడుతావు. ఎందుకే ముసలిదానా పెళ్ళెందుకు నీకు? తోడు కావాలా? ఇంట్లో ఎక్కువ వస్తుంది నాకు. నువ్వు తీసుకెళ్తావా? శ్మశానంలోకి వెళ్ళి పడుకో. శ్మశానంలోకి వెళ్ళి పడుకో అంటున్నారు గురువు గారు. శ్మశానంలో పడుకోనా? అవును. ఏమీ చెప్పలేదు. నీ దగ్గర పడుకోమని చెప్పలేదు. మాట్లాడక బాలిక మాట్లాడతాది. ఇదిగో నీ మీద తల్లలే. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఇబ్బంది పెట్టకు గురువు గారు. ఇప్పుడు అదేదో శ్మశానం కోసం చెప్తున్నారు చెప్పండి. బాలిక ఓయ్ బాబు ఎంత నప్పిసారో చదివాడు మంత్ర గారు. నీకు పెళ్లి కాదే బాలిక. అయ్యో గురువు గారు అలా అంటే నేను గురువు గారు నిన్ను చెప్పలేదు. అమ్మమ్మ తప్పైంది. చెంపలేసుకో గురువు గారు క్షమించండి. ముసలి పానానికి ఏం అర్థం అవ్వట్లేదు. ఇగో ఈ ఊపిరి తీసుకొని 2 పూటల గురువు గారి మీద చల్లాలి. చల్లకమ్మ తల్లి నీకు పెడతా. ఏ గురువు ఈ గురువు గారి మీద చల్లాలి. కనుక అవకాశం దొరికింది. గురువు గారి మీద చెప్పాడు. గురువు గారి మీద సారీ వెనకదల్లమ్మ గురువు వెనుకున్నాడే. అయ్యో మరి అలా వెనుకున్నాడు. ఈడ తీర్చుకున్నావుగా ఈడ తీర్చుకో ఈసారి. వెనుకున్నాడమ్మా గురువు గారు. వెనుకున్నాడమ్మా గురువు గారు. ఓ మీ గడగడ చల్లించుకోయ్యా. వీడియో కంటెంట్ కావాలి కదా అయ్యా నీకు. అమ్మా నేను నీ వెనకాలనే చల్లించుకున్నాం. నేను నీ వెనకాలనే ఉన్నా. చల్లించుకునేటోడు ముందుకు ఎదరికి రారు. నువ్వు ఏడున్నా నేను చల్లట్లేదా? ఇంగిత తీసుకో. తీసుకో ముసలమ్మ గారు. ఇదిగో ఇది మీరు కూడా తీసుకోండి పంతులు గారు. ప్రామిస్ లేదు. వెళ్ళమ్మా నీ పెళ్లి కాదు ఏం కాదు. వెళ్ళి ఇంకా వెళ్ళిపో. గురుగారు వద్దండి. కావాలండి కావాలి. బాలిక అంటిస్తున్నా. నీవు 16 పళ్ళు రాలిపోతున్నా. డబ్బులు పుచ్చుకున్నావు. ఏది నా డబ్బులు వెళ్ళకపోతే ఏం చేస్తావు రా బాలుడా? నీ మీద తెల్ల వాడిని చెప్తాను. ఇది సాయంత్రాలకి దక్కిని సొమ్ము పట్టుకోవాలంట. చూసిండ్రా బ్రో? ఇదేదో మంత్రాల కంటెంట్ చేద్దామని చెప్పి హోలీ కంటెంట్ చేసేసిండ్రు. చేసిందల్లా నువ్వు. అసలు మెయిన్ చేసిందల్లా నువ్వే. గురువు గారు నాకు ఒక మంత్రం చెప్పండి. బాలిక మీద చల్లేదారు. ఏంటి అసలు వీళ్ళు మంత్రగారు తీసుకొచ్చి నాతో ఆడుకుంటున్నారు. మా ఎద ఉన్నాడండి సన్నాసి వెనక నుండి నవ్వుతున్నాడు. నువ్వు మనిషివైన బాడీ గార్డ్గానే కదా నెలకు నీకు 20,000 ఇచ్చి జీతం పెట్టు. అగోరి దానా రా. జైలు నుండి అగోరి రావాలి. ఇక్కడ పెద్ద అగోరి ఉంది ఫ్రెండ్స్. అగోరిని ఎవరైనా చూసారా? ఇక్కడ అగోరి శ్మశానంలో ఉంటే ఈ అగోరి మాత్రం పార్క్ లో తిరుగుతుంది. అమ్మా
మీరు ఎందుకు పార్క్ లో తిరుగుతున్నారు ఇక్కడ చెప్పు. నాకు పెళ్లిగా నువ్వు తీసుకొచ్చినాడు అగోరేలా చెబుతున్నావు. మీరు అగోరి లాగానే ఉన్నారు. అగోరి అక్క అనుకుంటా. మీరు అగోరి అక్కనా అమ్మమ్మనా? లంబు జంబులని ఇద్దరు దొంగలేనండి. ఫ్రెండ్స్ అగోరి అమ్మమ్మ అంట. వచ్చేసి నన్ను ఈ కంటెంట్ చేసి నేను ఒప్పుకుంటే క్వశ్చన్ చెప్పాలి కదండి. నేను ఇలా చేస్తాను. మేము బాలిక నోరు ముయ్యి. ఓ బాలిక ముసలి బాలిక. వాడికి శనగలు నేర్పుతున్నావు, ముందు చేతులకి శనగలు రాయి పట్టండి ఇద్దరు కూడా. బాలిక ఈ రోజు మస్తు ఎంజాయ్ చేస్తుంది. ఇవాళ బాలిక మనతో వరిపిండిని అనవసరంగా భూమికి పొగుడులు ఏమి వండుకోకుండా చేశారు. నేను బాలికని చక్రంలో కూర్చోబెట్టండి. చక్రంలో కావాలంటే ఇంకో బాలిక ప్యాకెట్ తీసుకొని చక్రంలో కూర్చోబెట్టండి. రండి, ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెడతాను నేను చక్రంలోని. రండి బాలిక గురువుగారి మాట విను. రండి, గురుగారు మాట ఏంటండి ఇద్దరు. అగోరి మేము వస్తాము. రండి, మీరు కూర్చుంటే మేము వస్తాము. ఫ్యాన్ తిరుగుతుంది నిల్చున్నాను. రండి. చూసారా ఫ్రెండ్స్, అది ఎలాస్టిక్ ప్యాంట్ దాని చినిగిపోతుందా అవును వచ్చిపోతుంది. అన్న నువ్వు పువ్వు అన్న. పువ్వులాగానే ఇచ్చాడు నాకు. అగోరి దా. లేడీ అగోరి. లేడీ అగోరికాయ జై. ఓ లేడీ అగోరి స్వాహా. ఓ భీమ్. నువ్వు అలా అన్నాడా? కెమెరా కనిపించండి. అగోరి మీరు మగోళ్ళు కదా, దగ్గర రావట్లేదండి. అగోరి అగోరి స్వాహా. ఓ భీమ్ కట కట కట. జంపు అగోరి నేసి జంపు. ఓ భీమ్ భీమ్ ఓ కపాలి. కపాలి. ఓ భీమ్ నరరూప రాక్షసి. నరరూప రాక్షసి. రామ పిచాచి. రాక్షసి. రామ పిచాచి. బంధించండి. ఈ కామ పిచాచి ఇప్పటికే ఒకరిని అంతం చేసింది. దీని కామానికి బంధించండి. ఎంతమంది గురవుతారో friends? ఫలించట్లేదా? నా మంత్రం ఫలించట్లేదు. ఇద్దరు మీద మీదకి వస్తున్నారు. నీకు మంత్రం ఎక్కడిది? ఓరి అమ్మ. నీకు మంత్రం ఎక్కడిది? అమ్మ నా వల్ల కావట్లేదు. ఈ బాలికని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. కామ పిచాచి. ఫ్రెండ్స్ నా వల్ల కాదు ఇంకా వెళ్ళిపోతున్నా. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కంపు కంపంట మంచి అమ్మ, last content చెప్పింది మళ్ళీ కంపు. ఇంకా లాస్ట్ చెప్పేసి అమ్మా. నాకు అట్లాంటి లక్షణాలు ఉన్నాయి. మీరు ఇలా ఆడించుకుంటే నేను చచ్చిపోతాను ఇప్పుడు ఇక్కడ. నీకు హ్యాపీ న్యూస్ ఇస్తున్నావు అమ్మా. హ్యాపీనెస్, సంతోషం, సంతోషం. హ్యాపీగా, సరదాగా. ఎవరితోనైనా హోలీ చేసుకున్నావా? ఇది కూడా ఒక ప్రాంక్ అన్నట్టు. ఎవరితోనైనా హోలీ చేసుకున్నావా నువ్వు? చేయలేదు. మరి మాకేం చేసినావు? ఇలా చెప్తారా? ఫ్రెండ్స్ ఇది హోలీ పండగ. ఈ రోజు మేము చేసుకునేది ముసలి హోలీ పండగ. ఎస్, పడుసు ఓలీ పండుగ అండి ఇది. మా ఇద్దరికి పర్సు, అలాగే అమ్మకు పిండి, ముసలి. పిండి, పిండి, ఈమె పిండి, అచ్చం అగోరిలా ఉంటే మీరు కామెంట్ చేయండి. ఏంటి అసలు ఇద్దరున్నారు నెల? ఎందుకు ఎంత ధైర్యంగా నుంచున్నాడో కొడతానన్నా సరే. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. అమ్మా థ్యాంక్ యూ మీకు కూడా. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్ అడ్డా 1920. అమ్మా సారీ అమ్మా, ఏమనుకోవచ్చు. అమ్మో కొట్టకు. సారీ చెప్తున్నా నేను. సారీ చెప్తున్నా నేను. ఆ కొమ్మ ఇచ్చింది నేనే. పిండి తల్లినందుకు కాదు బాధ, ముసలి అన్నందుకు. అమ్మ అనుష్కలా ఉంటుంది. అమ్మ అనుష్కలా ఒక నైనతరలా అగోరిలాగా ఉంటుంది. దెబ్బ సమంత అటు వైపు చూస్తే అగోరిలా ఉంటుంది. ఫ్రెండ్స్ అగోరిలా ఉంటాను. అగోరిలా ఉంటానా? అగోరిలా ఉంటానా? అగోరి కూడా అందగత్తే. అగోరి కూడా అందగత్తే. అందగత్తే. 2 రాష్ట్రాలకు తెలిసిన అగోరి. 2 రాష్ట్రాలకు ఎంత ఫేమస్ అగోరి. ఒకప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి అన్ని అగోరి అగోరి వీడియోలే వచ్చేది. ఇప్పుడు ఈ పిండి అంతా నీ మీద ఓను కాక ఈ పిండి అంతా అంతే కదా, రివర్స్ నేను ఎలా అయ్యానో అలాగే ఉంటది నాతో పెట్టుకుంటే. పిండి పట్టుకుని లాగి ఇద్దరి మీద జిమ్మాను. చెప్పు ఇప్పుడు. దట్ ఈస్ మహాలక్ష్మి అను. దట్ ఈస్ మహాలక్ష్మి అని చెప్పు. ఈమె మహాలక్ష్మి అంటే ముసలి మహాలక్ష్మి. ముసలి మహాలక్ష్మి. ముసల్దాను ఆగుతున్నారు వీళ్ళు. ఛీ, ఈమెకు ఒక దండం. ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతుంది ఏమో. ఏం కాదు. పర్లేదులే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.